ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు. దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి బిడ్డ యొక్క మదిలోనూ ఒక ప్రశ్న తరచుగా మెదులుతూ ఉంటుంది. నాకే ఎందుకు ఈ శోధన? నేనే ఎందుకింతలా శోధించబడుతున్నాను? నా చుట్టూ కూడా ఈ శోధనలు చుట్టుముడుతూ ఉన్నాయి. నేను ఒక మెట్టు ఎదగాలనుకుంటున్నాను దేవునిలో, అయితే ఈ శోధనలు నన్ను అణిచివేస్తున్నాయి. బహుశా నాకు ఒక్కదానికే ఇలా జరుగుతూ ఉందా, లేదా నాకొక్కడికే ఇలా జరుగుతూ ఉందా, నాకేం అర్థం కావట్లేదు అని చాలామంది సోలిపోతూ ఉంటారు. ఈరోజు అలాంటి వారితో దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుండడం ఏంటి అనంటే, ప్రభువు శరీరధారిగా దిగి వచ్చినప్పుడు 2000 సంవత్సరాల క్రితం అపవాది చేత ఆయన శోధించబడ్డాడు. లూకాసు వార్త 3వ అధ్యాయము 23వ వచనంలో ఆయన బాప్తిస్మం పొందుకొని బోధింపు మొదలు పెట్టినప్పుడు ఇంచుమించు 30 ఏండ్ల ఈడుగలవాడని రాయబడింది. 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 13వ వచనం వరకు మీరు చదివినట్లయితే చక్కగా వివరించబడింది ఆ శోధనల గురించి. యేసు బాప్తిస్మం తీసుకొని యోర్దాన్ నది నుండి తిరిగి వస్తుండగా ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆత్మ వలన అరణ్యంలోని కొనిపోబడి అపవాది చేత శోధింపబడతాడు. 40 దినములు ఆయన ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా వెంటనే అపవాది ఏం చేస్తాడంటే, ఈ రాతి రొట్టె అగునట్లు ఆజ్ఞాపించమంటాడు. ప్రభు అంటాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడని. గమనించండి, ప్రభువుకు ఆకలి వేసింది, ఆయన అవసరం. ఈ రోజుల్లో కూడా అనేక మంది యొక్క అవసరతను బట్టి అపవాది శోధిస్తూ ఉంటాడు. ఉద్యోగ రీతి అయినా సరే, కుటుంబం కట్టబడాలని ప్రయాసపడే ప్రయాసలైనా సరే, ఆశీర్వదించబడాలి అనే ఒక ప్రయాసలైనా సరే, మంచిగా దేవునిలో ఎదగాలి అని అడుగు ముందుకు వేసినప్పుడల్లా సరే, ఇలా పలు రకాలుగా నీ అవసరతలను బట్టి అపవాది శోధిస్తూ ఉంటాడు. మరలా రెండవసారి నిమిషంలో ఈ లోకాన్ని మొత్తం చూపిస్తున్నాడంట ప్రభువుకి. అంటాడు, ఈ లోకాన్ని, అధికారాన్ని, ఈ లోకం యొక్క మహిమను నేను నీకు ఇస్తాను, నువ్వు నాకు సాష్టాంగ నమస్కారం చేయి, అంటే నన్ను మ్రొక్కు. గమనించండి, ఈ లోకంలో ఏముందండి? శరీరాశలు, అధికారం, ఈ లోకం యొక్క మహిమ. చాలామంది బాధపడుతుంటారు, ప్రభుని నమ్ముకున్న తర్వాత కూడా నేను ఆశీర్వదించబడట్లేదు. నాకంటే దేవుని ఎరుగని అన్యులే గొప్ప స్థితిలో ఉన్నారు, ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. వాళ్ళు ఆశించినది వాళ్ళకు దొరుకుతూ ఉంది, వాళ్ళు అనుకున్నది వాళ్ళకు జరుగుతూ ఉంది. వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో దానికంటే ఎక్కువగానే వాళ్ళు అనుభవిస్తున్నారు అని పక్క వాళ్ళని చూసినప్పుడు ఒక రకంగా అసూయ వచ్చేస్తూ ఉన్నాయి అనేక మంది దేవుని బిడ్డలకు కూడా. అయితే గమనించండి, అక్కడ అపవాది అంటాడు, నాకు మ్రొక్కితే ఇవన్నీ కూడా నాకు ఇవ్వబడింది, నేను నీకు ఇస్తానంటాడు. ఎవరెవరైతే ప్రభువుని నమ్ముకోకుండా ఈ లోక అధికారిని మ్రొక్కుతారో వాళ్ళందరికీ కూడా వాడు అధికారాన్ని ఇస్తాడు, అంతస్తునిస్తాడు, ఆస్తినిస్తాడు. దేవుణ్ణి ఎవరైతే నమ్ముకున్నారో వాళ్ళకి ఇలాంటి ఒక శోధనలు కూడా వాడు నడిపిస్తూ ఉంటాడు. అయితే ప్రభు ఇచ్చిన సమాధానము, నీ దేవుడైన యెహోవాకే మొక్కవలెను, నీ దేవుడైన ప్రభువును మొక్కవలెను అని రాయబడింది. మరలా ఒక ఎత్తైన దేవాలయపు శిఖరం అంచులు నిలబెట్టి అక్కడి నుంచి దూకు, నువ్వు దేవుని కుమారుడు అయితే దూకు, నీ పాదములకు రాయి తగలకుండా దేవదూతలు నిన్ను ఎత్తి పట్టుకుంటారంటాడు. ఛాలెంజెస్, జీవితంలో ఎన్నో ఛాలెంజెస్ వాడు తీసుకొస్తాడు. జీవితంలో మన శక్తికి మించిన, మన బలానికి మించిన, మన ఊహకు అందని చాలా ఛాలెంజెస్ అపవాది తీసుకొస్తుంటాడు పలు రకాల శోధనల ద్వారా. అయితే ప్రభు అంటాడు, నీ దేవుడైన యెహోవాను శోధింపవలదు. ఈ 3 శోధనల్లో కూడా నేను మీకు చెప్పడం ఏంటి నా సహోదరి సహోదరులారా అంటే, మొదటగా అవసరాన్ని బట్టి శోధించాడు,
రెండవదిగా ఈ లోకం యొక్క మహిమను, అధికారాన్ని చూపించి శోధించాడు. మూడవదిగా ఛాలెంజెస్ పెట్టాడు. అయితే ఈ 3 శోధనలు కూడా ప్రభు ఇచ్చిన మాట ఏందో తెలుసా? తన మాటే ఇచ్చాడు, వాక్యమే చెప్పాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో ఒక చక్కని మాట చెప్పబడింది. తాను శ్రమ పొంది శోధింపబడిన గనుక శోధించబడే ప్రతి వారికి కూడా సహాయము చేయగల సమర్థుడై ఉన్నాడు. నువ్వు ఏ శోధనల గుండా వెళ్ళినా సరే, నువ్వు ఏ శోధనల గుండా నడిపించబడుతున్నా సరే, నీకు సహాయం చేయడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన ప్రతి శోధనను కూడా జయించాడు. అయితే దేవుని వాక్యాన్ని నువ్వు అపవాదికి చెప్పి గద్దించినప్పుడు వాడు నిన్ను విడిచి వెళ్ళిపోతాడు. దేవునికి లోబడి ఉండి అపవాదిని గద్దించిడి, అప్పుడు వాడి మీ ఎదుటి నుండి పారిపోవును. ప్రార్థనలు నువ్వు గద్దించాలా. నీ అవసరతను బట్టి శోధించే శోధనలను చూసి నువ్వు గద్దించాలా. అపవాది నేను గద్దిస్తున్నాను, నన్ను విడిచిపెట్టేళ్ళు. ఈ లోకం యొక్క ఆశలను, శరీర కోరికలను, అంతస్తులను, ఆస్తులను చూపెట్టినప్పుడల్లా, నువ్వు ఒక రకంగా శోధింపబడుతున్నప్పుడల్లా దానివల్ల అపవాదిని నేను గద్దిస్తున్నాను. మూడవదిగా ఛాలెంజెస్ పెడతాడు, ఊహకందని ఛాలెంజెస్. ఆ సందర్భంలో కూడా నువ్వు చేయాల్సింది వాక్యాన్ని బట్టే గద్దించాల. అయితే అపవాది మాత్రమే ఆశీర్వదిస్తాడా? లేదండి. వాణ్ణి సైతము సృష్టించిన దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నావు అనే సంగతి మర్చిపోవద్దు. ఐశ్వర్యమునకు అధిపతి ఆయన. ఎందుకు శోధించబడాలనంటే, ఈ శోధనల గుండా నువ్వు నడిపించబడినప్పుడు దేవుణ్ణి ఎంతలా నువ్వు హత్తుకొని ఉన్నావని అప్పుడు నిజమైన క్రైస్తవుడిగా, నిజమైన క్రైస్తవురాలిగా నువ్వు నిరూపించుకోగలవు. ఆ హెబ్రీ పత్రికలో చెప్పబడింది కదండి, తాను శ్రమ పొంది శోధింపబడిన గనుక శోధింపబడిన ప్రతి వారి కూడా సహాయం చేయగల సమర్థుడై ఉన్నాడు. ఈ పని చేయడానికే అనేకమైనటువంటి అవసరతలను బట్టి శోధింపబడతావు. ఈ లోకాన్ని, లోక మహిమను, అధికారాన్ని, రాజ్యాన్ని చూసినప్పుడల్లా శోధించబడతావు. ఈ యొక్క ఛాలెంజెస్ని ముందు పెట్టినప్పుడల్లా శోధించబడతావు. ఎందుకో తెలుసా? నీ వెనక వస్తున్న దేవుని బిడ్డలు, అంటే ఎవరెవరైతే ముందుగా నిర్ణయించబడ్డారో వాళ్ళు, నీ వెనక ఎవరెవరైతే దేవుని నమ్ముకుంటూ వస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక మాదిరిగా, వారికి సహాయము చేయగల సమర్థులుగా దేవుని నిలబెట్టడానికే ఈ అపవాది ద్వారా వచ్చే శోధనలు దేవుడు అనుమతిస్తాడు. అంతే. నేను నశింపజేయడానికో, ఈ శోధనలో నువ్వు మునిగిపోవడానికో దేవుడు ఏమాత్రం అనుమతించడు. నువ్వు సహించగలిగినంత వరకే దేవుడు శోధనలోకి అనుమతిస్తాడే తప్ప నీ యొక్క సహనాన్ని మించి ఏ శోధనను కూడా ప్రభు అనుమతించడు. గుర్తుంచుకోండి, అపవాదిని ఎదిరించండి, వాడి మీ ఎదురు నుండి పారిపోతాడు. వాని కంటే ఎక్కువగా ఆశీర్వాదాలను మెండుగా అత్యధికంగా కుమ్మరించగల శక్తి, సామర్థ్యం కలిగిన దేవుడు నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు. లోకంలో ఉన్నవాని కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. ఆ గొప్పవాడు గొప్ప కార్యములు చేయగలడు. అయితే తగిన సమయమందు ఆయనను హెచ్చించే విధంగా ఆయన బలిష్టమైన చేతి క్రింద నువ్వు అణిగి ఉండాలి. అప్పటి వరకు ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు ఎవరైతే దేవుణ్ణి నమ్ముకోకుండా, ఎవరైతే ప్రభువుని ఎరగకుండా ఉన్నారో వాళ్ళందరి స్థితి కంటే నీ స్థితి గొప్పగా ఆశీర్వదించబడుతుంది. నీ అవసరతలన్నీ కూడా తీర్చబడుతుంది. ఈ లోకంలో ఉన్న మహిమ కంటే నీకున్న మహిమ గొప్పదిగా ఎంచబడుతుంది. అపవాది తీసుకొచ్చే ప్రతి ఛాలెంజెస్ను కూడా నువ్వు అధిగమించగలవు, ఓవర్కమ్ చేయగలవు. సోలిపోవద్దు, కృంగిపోవద్దు. ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో హెచ్చరిస్తున్నది, నీకు సలహా ఇస్తున్నది ఇదే. వాక్యాన్ని బైహార్ట్ చేసుకోండి, మీ హృదయంలో పెట్టుకోండి, ధ్యానించండి. ప్రతి శోధనలో కూడా వాక్యాన్ని చెప్పి అపవాదిని గద్దించండి, మీ ఎద్దు నుండి పారిపోతాడు. దేవుడి వాక్యాన్ని ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు.